ఈ వీడియోలో ఉద్యోగంలో పదోన్నతి అనగా ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఎలా పరిశీలించాలన్నది తెలుసుకుందాం. వీరు నన్ను తనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అని సంప్రదించారు. వీరు అబ్రాడ్లో జాబ్ చేస్తున్నారు. తనకి ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది అని 2022 డిసెంబర్లో సంప్రదించారు. సార్, నాకు చాలా కాలం నుంచి ప్రమోషన్ డ్యూ ఉంది, ఎప్పుడు వస్తుందని నాకు ప్రమోషన్ వచ్చేయని ఇంక్రిమెంట్ వస్తుందా అని అడిగారు. సో ఆ ప్రమోషన్ వారికి ఎప్పుడు వస్తుంది అన్నది రూలింగ్ ప్లానర్ సహాయంతో ఐడెంటిఫై చేశాను. ఐడెంటిఫై చేసి వారికి నేను ఈ ఇయర్ అక్టోబర్ ఎండింగ్లో ప్రమోషన్ వస్తుందని చెప్పాను. వారు నన్ను డిసెంబర్ 2022లో ఎప్పుడో సంప్రదించారు. కానీ నేను వారికి ప్రిడిక్ట్ చేసింది 2024 అక్టోబర్లో వస్తుందని ప్రిడిక్ట్ చేశాను. భగవత్ కృప వల్ల మనం చెప్పిన ప్రిడిక్షన్ ఫలించి అక్టోబర్ 24వ తారీఖున వారికి ప్రమోషన్ వచ్చింది. మీకు తర్వాత లాస్ట్లో మెసేజ్ చూపిస్తాను. ఎలా ప్రిడిక్ట్ చేసి ఇందాక చెప్పుకున్నా మన ప్రిన్సిపల్స్ స్టెప్ బై స్టెప్ ఇప్పుడు అవి ఆ ప్రిన్సిపల్స్ అన్ని ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో యూజువల్గా 2, 6, 10, 11 భావాలను సిగ్నిఫై చేస్తున్న గ్రహాల యొక్క దశ అంతర్దశ జరుగుతుండగా ఉద్యోగం వస్తుందని అంటాం. కారణం ఏంటి? సెకండ్ హౌస్ అనేది మన ఎర్నింగ్స్ని ఇండికేట్ చేస్తుంది. 6th హౌస్ మనం చేసే సేవ లేదు ఉద్యోగాన్ని ఇండికేట్ చేసే మెయిన్ హౌస్ అది. 10th హౌస్ కెరీర్ని ఇండికేట్ చేయడానికి మెయిన్ హౌస్. అదేవిధంగా 11th హౌస్ అనేది ఈ ఉద్యోగం ద్వారా మనకి రెగ్యులర్ గా వచ్చే ఇన్కమ్ ని దానిని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి 2, 6, 10, 11 హౌసెస్ జాబ్ ని ఎర్నింగ్స్ ని ఇండికేట్ చేస్తాయని అంటాం. ఇక ప్రమోషన్ ఎప్పుడు వస్తుందండి ఒక వ్యక్తి కంటే కనుక 10th హౌస్ ఎప్పుడు కూడా మన స్థాయి ఇంప్రూవ్ అవడానికి చెప్తుంది. ప్రజెంట్ ఉన్న స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వెళ్ళడాన్ని ఇండికేట్ చేస్తుంది. సో అందుకనే 10th హౌస్ సిగ్నిఫికేటర్స్ యొక్క దశాభుక్తి అంతరా జరుగుతుండగా ప్రమోషన్ రావడాన్ని ఇండికేట్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్లు, బోనస్లు లాంటివి కూడా ఉంటే 10th హౌస్ తో పాటు 2, 6, 11 కూడా ప్రామినెంట్లీ దశాభుక్తి అంతరాలో నడుస్తూ ఉంటాయి. దశాభుక్తి అంతర్నాదులు 2, 6, 10, 11 ఇస్తే వెరీ స్ట్రాంగ్లీ 10th హౌస్ ని ఇస్తూ ఉంటాయి. బట్ యూజువల్ గా ప్రమోషన్ వచ్చేటప్పుడు లగ్నం కూడా కనెక్ట్ అయ్యి కనిపిస్తుంది. దేనికండి? లగ్నం మన ఓవరాల్ స్టేటస్ ఇంప్రూవ్మెంట్ కి సహకరించే భావం. లైఫ్ లో కొంత అప్లిఫ్ట్మెంట్ 1-10 కాంబినేషన్ వచ్చినప్పుడు. సో ఇవి ప్రమోషన్ కి సంబంధించిన కాంబినేషన్. సో ఏ గ్రహాలు ప్రమోషన్ ఇస్తున్నాయో చెప్పుకున్నాం. మరి ఏ గ్రహాలు ప్రమోషన్ ని భంగపరుస్తాయి? 6, 10 భావాలకి ఏ భావాలైనా 5, 9 భావాలను సిగ్నిఫై చేస్తున్న గ్రహాలు ప్రమోషన్ ఇవ్వవండి. అవి యూజువల్ గా ఉద్యోగంలో ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి, ప్రమోషన్ ఇవ్వవండి. 5, 9 భావ సిగ్నిఫికేటర్స్ ప్రమోషన్ రాకుండా కొంచెం అడ్డుపడతాయి. ఒరిజినల్ గా 5, 9 భావాలంటే భాగ్యస్థానమే 9వ భావం. కానీ మనం ప్రత్యేకించి ఈవెంట్ స్పెసిఫిక్ గా చూసినప్పుడు ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి అంతగా సహకరించు 5, 9 భావాలు. ఓకేనా? సో ఒక ఉద్యోగస్తుడికి 5, 9 భావాలు అందుకే కొంచెం ప్రతికూలతను ఇండికేట్ చేస్తాయి అని అంటాం. రాజకీయ నాయకులకి కావచ్చు, లేదా ఉన్నత స్థాయిలో హోదాలో ఉండే వాళ్ళకి కావచ్చు, ఇవి అనుకూలమే 5, 9. బట్ ఉద్యోగస్తుడికి వారికే మనం ఈవెంట్ స్పెసిఫిక్ గానే చూడాలి ఎప్పుడైనా సరే. సో భాగ్యస్థానం అయినప్పటికీ 9 10th కి నెగేషన్ హౌస్ కాబట్టి ప్రమోషన్ అంత ఈజీగా ఇవ్వదు 9 యాక్టివేట్ అయినప్పుడు దశ అంతర్దశలో. అదేవిధంగా 5th అనేది 6th కి నెగిటివ్ హౌస్ కాబట్టి అది కూడా ప్రమోషన్ ఇవ్వదు అంటాం అన్నమాట. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దశ అంతర్దశ నాదులు 2, 6, 10, 11 లాంటి భావాలను సిగ్నిఫై చేస్తూ వాటి సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అవ్వాలి. పర్టికులర్గా 10th హౌస్ సిగ్నిఫికేటర్ అవ్వాలి, అప్పుడే వస్తుంది ప్రమోషన్. ఒకవేళ దశ అంతర్దశ నాదులు 2, 6, 10, 11 హౌసెస్ సిగ్నిఫై చేస్తున్నప్పటికీ వాటి సబ్లాడ్స్ ప్రతికూలంగా ఉన్నారనుకోండి, అంటే సబ్లాడ్స్ 5, 9 సిగ్నిఫికేటర్స్ అయ్యారనుకోండి, ఆ గ్రహాల పీరియడ్ లో ప్రమోషన్ రాదు. అందుకే సబ్ ఇంపార్టెంట్ అంటాం మనం. సబ్లాడ్ ఎలా ఉందని చూసుకోవడం ఇంపార్టెంట్. ఇవి రూల్స్, ప్రమోషన్ రావడానికి సంబంధించిన రూల్ ఇది. వీరు నన్ను 28 డిసెంబర్ 2022లో సంప్రదించారు. సో ఫస్ట్ ఏం చేస్తాం, ఇమ్మీడియట్ గా ఈ సమయంలో రూలింగ్ ప్లానెట్స్ ఏమున్నాయి అన్నది నోట్ చేసుకుంటాం. వీరు నన్ను సంప్రదించిన రోజున లగ్నము మేషరాశిలో, కేతు నక్షత్రము రాహు సప్పైన ఉంది. చంద్రుడు అక్కడ ఉన్నాడు. ఆ సమయంలో చంద్రుడు కుంభరాశిలో, గురు నక్షత్రము గురు సప్పరాశిలో, ఓకేనా? కుంభరాశిలో ఉన్నాడు, గురు నక్షత్రము గురు సభ ఇక్కడ కనిపిస్తుంది మనకి, చూడండి. సో లగ్న నక్షత్రాధిపతి కేతువు, లగ్నాధిపతి కుజుడు, చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి గురువు, చంద్రుడి యొక్క రాశి శని, వారాధిపతి బుధుడు. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది వీళ్ళ రాశులలో రాహు గాని కేతువు గాని ఉన్నారా? కుజుడి రాశిలో రాహు ఉన్నాడు, చూడండి. అవునండి, మేషంలో. కాబట్టి కుజుడికి ప్రతినిధిగా రాహువును కూడా నోట్ చేసుకో. సో ఎన్ని వచ్చినాయి మనకి? 6 గ్రహాలు వచ్చినాయి రూలింగ్ ప్లానెట్స్.
ఇవి ఉపయోగపడని సందర్భాలలో మాత్రమే మనం లగ్న సబ్ని, చంద్రుడి సబ్ని తీసుకుంటాం. ఇన్ఫాక్ట్ చూడండి, వాటిల్లో ఉన్న గ్రహాలు ఇక్కడ కూడా కనబడుతున్నాయి. రాహు ఆల్రెడీ మన ఏజెంట్ గా తీసుకుని ఆయన ఇక్కడ కూడా కనబడుతుంది. సో 6 గ్రహాలు వచ్చినాయి మనకి రూలింగ్ ప్లానెట్స్ గా. సో ఈ 6 గ్రహాలే మనకు ఫైనల్ గా ఏ పీరియడ్ లో వీరికి రాబోతుంది ఈ ప్రమోషన్ అనేది చెప్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చూడాలి మనము, ఎంత కాలంలో మెటీరియలైజ్ అవ్వదు. సో నన్ను సంప్రదించిన రోజు నుంచి ఎంత కాలంలో ఈ ఈవెంట్ మెటీరియలైజ్ చేయడానికి అవకాశం ఉంది అని చూస్తాం. దానిని మనకి 11వ భావ సబ్లాడ్ చెప్తుంది అని చెప్పాను. గోచారంలో 11వ భావ సబ్లాడ్గా గురువు వచ్చాడు. ఈయన ఒక సంవత్సరం పైబడిన ఈవెంట్ అని చెప్పే గ్రహమే. పైగా ఎక్కడున్నాడు, ద్విస్వభావ రాశిలో ఉన్నాడు చూడండి. శని నక్షత్రంలో కూడా ఉన్నాడు. ఇదిగోండి, డిలే ఉంది ఈవెంట్. అది మాత్రమే కాదు, చూడండి 11వ కస్ప్ తోటి రాప్ట్ కంజంక్షన్ ఉన్నాడు శని. అవునండి, అవునండి, అవును, డిలే. సో క్లియర్ గా మనకి అక్కడ తెలుస్తుంది ఈవెంట్ ఖచ్చితంగా డిలే అవ్వబోతుంది. మోర్ దాన్ 1.5 year అనొచ్చు. ఇలా దుస్వభార సంబంధం ఉంది స్లో మూవింగ్ ప్లానెట్ కి, శని సంబంధం వచ్చింది కస్ప్ కి, మోర్ దాన్ 1.5 year. సో నేను 1.5 year తర్వాత ఇంక ఈవెంట్ మెటీరియలైజ్ అవుతుందని నోట్ చేసుకున్నాను ఆల్రెడీ. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాను, సిగ్నిఫికేటర్స్ ఎవరెవరు అయ్యారు. ఈ 2, 6, 10, 11 భావాలకి సిగ్నిఫికేటర్స్. ద్వితీయ భావానికి శని సిగ్నిఫికేటర్ అయ్యాడండి. 6వ భావానికి రవి, బుధుడు సిగ్నిఫికేటర్స్ గా వచ్చారు. కస్పల్ సబ్లాడ్గా రాహు ఉండి, ఈ రాహుకి పొజిషనల్ స్టేటస్ ఉంది చార్ట్ లో, కాబట్టి రాహు కూడా సిగ్నిఫికేటర్ అవుతాడు. 10వ భావానికి చంద్రుడు, శని, కేతువు, గురువు, శుక్రుడు వచ్చారు. 11వ భావానికి రవి, బుధుడు, రాహువు, కుజుడు అండ్ మళ్ళీ రాహు అనుకుంది, మాస్ రాహు, కుజుడు, రాహు. సో ఈ గ్రహాలన్నింటినీ మనం ఏమంటాం, జాయింట్ సిగ్నిఫికేటర్స్ అని. ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ లో ఎవరు మనకి రూలింగ్ ప్లానర్స్ తో టాలీ అవుతున్నారు, ఆల్మోస్ట్ అన్ని గ్రహాలు, ఈ 6 గ్రహాలు ఇక్కడ కనబడుతున్నాయి చూడండి. మనం ఈ 6లోంచి ఎలా ఫిల్టర్ చేయొచ్చు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ రాసుకుందాం. మనం ఫస్ట్ జాయింట్ సిగ్నిఫికేటర్స్ నోట్ చేసుకుందాం. ఎవరెవరు వచ్చారు, సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, సాటర్న్, రాహు, కేతు, మొత్తం అన్ని కనబడుతుంది. వీళ్ళలోంచి మనం ఎలా ఫిల్టర్ చేస్తున్నాము, ఎవరు నాకు రూలింగ్ ప్లానర్స్ తో టాలీ అయ్యారు. రూలింగ్ ప్లానర్స్ ఎవరున్నారు మనకి, కేతు, మార్స్, రాహు, సాటర్న్, జూపిటర్ అండ్ మెర్క్యూరీ. ఇవి మనకి రూలింగ్ ప్లానర్స్. అంటే జాయింట్ సిగ్నిఫికేటర్స్ లో ఎవరు రూలింగ్ ప్లానర్స్ తో టాలీ అయ్యారని మనం చూస్తే మొత్తం 6 గ్రహాలు టాలీ అయ్యాయి. వీళ్ళలోంచి మనం అసలు ఎవరు నాకు రిజల్ట్ ఇస్తారు, నేను ఈజీ రూల్ చెప్పాను. ఏ గ్రహాల సబ్లాట్స్ అయితే 5, 9 భావాలకి సిగ్నిఫికేటర్స్ అవుతాయో ఆ గ్రహాలు ప్రమోషన్ కి సహకరించవు. సబ్లాడ్ 5, 9 భావాన్ని సిగ్నిఫై చేస్తూ ఉంటాయి. ప్రతికూల భావ సిగ్నిఫికేటర్ యొక్క సబ్ లో ఉన్నాయి, ఉపయోగపడమని తీసేస్తే చాలు. కానీ ఎందుకంటే ఫైనాన్స్ సిగ్నిఫికేటర్స్ యొక్క సబ్ లో ఉంటే ప్రమోషన్ ఇవ్వదు. అది ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలించవు వాళ్ళకి. ఇన్ఫాక్ట్ 4, 5, 9 అంటాం. ఎందుకంటే 4th హౌస్ అనేది ఇతనితో పాటు, అంటే వీరితో పాటు ప్రమోషన్ కి కంపీట్ చేస్తూ ఉండే వ్యక్తులకి దశమం అండి. 7th నుంచి దశమం అవుతుంది 4th హౌస్, 7వ భావం నుంచి 10. కాబట్టి ప్రమోషన్ లో మనతో పోటీ పడే వాళ్ళకి ఇది దశమం. కాబట్టి ఏ గ్రహాల సబ్లాట్స్ అయితే 4, 5 అండ్ 9 ఇస్తూ ఉంటాయో ఆ గ్రహాలు మనకు ఉపకరించవు. మనకు ఎలా తెలుస్తుంది అది, అసలు ఈ జాతకంలో ఎవరు 5, 9 కి అండ్ 4 కి సిగ్నిఫికేటర్ అయ్యారు అన్నది చూసుకుందాం. ఫస్ట్ మనం 5th హౌస్ కి జూపిటర్, వీనస్, రాహు కూడా అనుకోవచ్చు, పొజిషనల్ స్టాటస్ ఉంది కనుక. 9th హౌస్ కి సన్ అండ్ మెర్క్యూరీ. 4th కూడా తీసుకోవచ్చు, 4th కూడా కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే 4th చెప్పాను కదండి, 7th నుంచి 10th హౌస్ అనమాట. బట్ ఇవి రెండు ఇంపార్టెంట్ మనకి. 4th కి ఎవరు వచ్చారు, మళ్ళీ అగైన్ రాహు, మార్స్ వచ్చారు. సో వీళ్ళ సబ్స్ లో ఉండే గ్రహాలు, పర్టికులర్ గా గురు సబ్ లో కానీ, శుక్ర సబ్ లో కానీ, రవి, బుధ సబ్ లో కానీ ఉండే గ్రహాలు ప్రమోషన్ కి సహకరించవు. ప్రమోషన్ 10th హౌస్, దానికి వ్యయభావం 9th హౌస్. కాబట్టి వీళ్ళల్లో ఇక్కడ వచ్చిన ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ లో ఎవరి సబ్లాడ్ అయితే 10, 6, 11, 2 ఇస్తుందో ఆ గ్రహాలు ప్రమోషన్ ఇస్తాయి. ఎవరి సబ్లాడ్ 5, 9 హౌసెస్ సిగ్నిఫై చేస్తూ ఉంటుందో ఆ గ్రహము ప్రమోషన్ ఇవ్వదు. ఓకే, ఇది ఈజీ కదా మనకి ఫిల్టర్ చేయటం. ఒక్కసారి ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటూ వద్దాం. కేతుని చూద్దాం ఫస్ట్. కేతు యొక్క సబ్లాడ్ ఎవరు, రాహు. రాహు చూడండి 5, 4 ఇస్తుంది. ఓకేనా, నెగిటివ్ హౌస్. కేతుని వదిలిపెట్టచ్చు కదా, కేతుని వదిలిపెడదాం. కుజుడి యొక్క సబ్లాడ్ చూద్దాం. కుజుడి యొక్క సబ్లాడ్ సాటర్న్. సాటర్న్ చూడండి దశమంలో ఉన్నాడు, పొజిషనల్ స్టాటస్ కలిగి ఉండి దశమంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి.
ఉమ్, 10, 1, 2 అత్యంత అనుకూలంగా ఉన్నాడండి ఈయన. ఉమ్, ఓకేనా, కాబట్టి కుజుడు ఉపయోగపడతాడు మనకి. ఉమ్. కుజుడిని ఫ్రూట్ఫుల్ అనొచ్చు. తర్వాత రాహుని చూద్దాం. రాహు యొక్క సబ్లాడు గురువు. గురువు ప్రతికూలంగా ఉన్నాడు చూడండి చాట్లో. అవును. రాహు ఉపయోగపడ్డాడు. శని యొక్క సబ్లాడు చూద్దాం. శని సబ్లాడు రవి. శని ఆ. దశమంలోనే ఉన్నా ఆ, శనికి సబ్లాడు రవి. ఆ రవి వెరీ స్ట్రాంగ్ కారక ఫర్ ది 9th హౌస్. 11 ఇస్తున్నాడు, ఇవ్వడానికి కాదంట రవి. కానీ మనం ఏం చెప్తున్నాము, సబ్లాడ్ 5-9 ఇవ్వకూడదు అంట. ఎందుకంటే ఈ చార్ట్ లో 5-9 హౌసెస్ కి రవి, 9th హౌస్ కి బుధుడు రవే కారకులు అండి. వాళ్ళు ప్రమోషన్ కి సహకరించరు. ఎందుకంటే బుధ నక్షత్రంలో ఉన్నాడు ఈయన. బుధుడు నవమాధిపతి కాబట్టి ఈయన రవి సహకరించడు ప్రమోషన్ కి. కాబట్టి రవి సబ్బులో ఉండటమే నేను ఉపయోగపడ్డాను. కానీ సబ్బులాడు 5-9 ఇవ్వకూడదు ఎప్పుడైనా. సో మార్స్ జూపిటర్. ఫైనల్ గా మెర్క్యూరీని చూద్దాం. బుధుడు యొక్క సబ్బులాడు ఎవరు? సాటర్న్. శని. సో బుధుడు కూడా ఉపయోగపడతాడు కదా మనకి. అవునండి, నెగేషన్స్ లో లేదు. సబ్లాడు దశమాన్ని, ద్వితీయాన్ని, లగ్నాన్ని ఇస్తున్నాడు, ఉపయోగపడతాడు డెఫినెట్ గా. ఉమ్. కానీ సో ఎన్ని గ్రహాలు వచ్చినాయి నిన్నిట్లో ఫిల్టర్ చేస్తే? 3 వచ్చినాయండి. 3. మిగిలినవి ఏవి ఉపయోగపడట్లేదు మనకి. ఎందుకంటే కేతు యొక్క సబ్లాడు రాహు ప్రతికూలంగా ఉన్నాడు 5, 4 ఇస్తూ. అదేవిధంగా రాహు యొక్క సబ్లాడు గురువు ప్రతికూలంగా ఉన్నాడు పంచమాన్ని ఇస్తూ. శని యొక్క సబ్లాడు రవి ప్రతికూలంగా ఉన్నాడు నవమాన్ని ఇస్తున్నాడు. ఓకేనా. ఫైనల్ గా గురువు యొక్క సబ్లాడు మనకు అనుకూలుడే, శని అనుకూలంగా ఉన్నాడు, దశమాన్ని ఇస్తున్నాడు. బుధుడి యొక్క సబ్లాడు కూడా శని ఇక్కడ లిస్ట్ లో లేడు, దశమాన్ని ఇస్తున్నాడు. ఉమ్, కాబట్టి వీళ్ళ ముగ్గురే ఫైనల్ గా ప్రమోషన్ ఇవ్వాలి. ఓకే. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి దశాభుక్తి అంతరా చూద్దాం ఏం జరుగుతున్నాయి ఇప్పుడు. దశాభుక్తి అంతరా నా దగ్గరికి వచ్చే సమయాన్ని డిసెంబర్ 2022. సో చూడండి, జనవరి 2023 నుంచి కుజదశ ప్రారంభం. మనకి ఎవరెవరు వచ్చారు ఫైనల్ ఫ్రూట్ఫుల్ గా? కుజుడు, గురువు, బుధుడు. అంతే కదా. కుజుడు, గురువు, బుధుడు వచ్చారు ఫైనల్ ఫ్రూట్ఫుల్ గా. ఉమ్, ఓకేనా. సో కుజదశ జరుగుతుంది చూడండి. కుజుడు ఉన్నాడు మనకి, ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ కూడా ఆయన. సో కుజుడు ఉన్నాడు. సో నేను ఇంకా 1.5 year తర్వాతనే ఆల్రెడీ మనకు తెలిసింది ఈవెంట్. సో డిసెంబర్ 2020 అంటే జనవరి అనుకుందాం. వీరు జనవరి 2023లో సంప్రదించారు. 1.5 year అంటే 2024 జూన్ తర్వాత కదా. 2024 జూన్ తర్వాత అండి. జూన్ తర్వాత అంటే ఎవరు జరుగుతున్నారు? 2024 జూన్ తర్వాత రాహు ఎండ్ అయిపోయి గురువు వస్తున్నాడు జూలైలో. ఉమ్, గురువు మనకి ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్. ఉన్నాడండి. ఓకేనా. సో నేను గురువుని తీసుకున్నాను. ఈ గురువులో ఇంకా 3వ గ్రహం ఎవరు మిగిలేరు నాకు? మెర్క్యూరీ. బుధుడు. ఎప్పుడు ప్రారంభమయ్యాడండి? 2024 అక్టోబర్ 2024. ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్ వీళ్ళు ముగ్గురే కదా ఉన్నారు. అవునండి. కుజదశ, గురు భుక్తి, బుధ అంతర్లో వీళ్ళకి ప్రమోషన్ వస్తుందని ఉమ్, నేను పిన్ పాయింట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చూడాలి మనం? ఈ పీరియడ్ లో ఎవరిని చూడాలి? దశాభుక్తుల యొక్క సెన్సిటివ్ మీద ఎవరు ఉండాలి? రవిని ఏమండి? కాదు, ఇది 1.5 year తర్వాత జరగబోయే సంఘటన కదా. జూపిటర్ అండి. జూపిటర్ ఏమన్నా ఈ పీరియడ్ లో సెన్సిటివ్ జోన్ మీద ఉన్నాడా? ఫస్ట్ అది చూద్దాం. ఓకేనా. జస్ట్ ఈ ఆటో డేట్కి వెళ్ళి మార్స్ లో, జూపిటర్ లో, మెర్క్యూరీ పీరియడ్ కదా మనం చూస్ చేసుకుంది. జస్ట్ ఒక్కసారి ఇక్కడ ఫైండ్ కుట్టాను చూడండి. ఆటో డేట్స్ లో ఇది ఏం చేస్తుందంటే, ఈ పీరియడ్ లో కుజుడు గానీ, గురువు గానీ ఏమైనా సెన్సిటివ్ జోన్ మీద ఉన్నారా అని ఆటోమేటిక్ గా ప్రిడిక్ట్ చేస్తాం సిస్టమ్. బుధుడు గానీ ఏమైనా ఉన్నారా అని. ఓకేనా. మనం మాన్యువల్ గా కూడా చూడొచ్చు. జస్ట్ చూడండి. వీటిలో బెస్ట్ డేట్స్ ఇక్కడ వచ్చినాయి కొన్ని. 20వ తారీఖు తర్వాత. ఇదిగోండి మనకి 20వ తారీఖు తర్వాత అనుకున్నాం ఈవెంట్. అవునండి. ఓకేనా. 20వ తారీఖు నుంచి డిసెంబర్ వరకు ఉంది. అక్టోబర్ 20 నుంచి డిసెంబర్ వరకు ఉంది. అందులో బెస్ట్ డేట్స్ ఏమి ఇచ్చింది సిస్టమ్? అక్టోబర్ 23 నుంచి 28 దాకా ఇచ్చింది. ఒక్కసారి నేను 24వ తారీఖు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. గురువు చూడండి, మృగశిర నక్షత్రం, కుజుడు నక్షత్రంలో, కుజ నక్షత్రం మీద జూపిటర్ సబ్లో అండి. తన ఓన్ సబ్ లో, బుధుడి సబ్ లో మార్స్, జూపిటర్, మెర్క్యూరీ దశాభుక్తి అంతరం మీద ఉన్నాడా లేదా? ఉన్నాడండి. ఓకేనా. పర్ఫెక్ట్లీ సిస్టమ్ ఆటోమేటిక్ తీసిచ్చింది చూడండి మీకు మనం పిక్ చేసుకున్న పీరియడ్ లో. గురువు స్లో మూవింగ్ ప్లానెట్ కాబట్టి ఈయన సబ్ కూడా ఇంచుమించుగా కొన్ని రోజుల పాటు ఉంటాడు సబ్ మీద కూడా. ఓకేనండి. సో మార్స్, జూపిటర్, మెర్క్యూరీ సెన్సిటివ్ జోన్ ఇది. సెన్సిటివ్ జోన్ ముగ్గురు వచ్చారు కదా. ఓకేనా. ఇప్పుడు ఒక్కసారి ఇదే పీరియడ్ లో వీళ్ళు కూడా ఏమైనా సెన్సిటివ్ జోన్ మీద ఉన్నారా? ఒక్కసారి కుజుడిని చూడండి. గురు నక్షత్రం మీద ఉన్నాడు. పునర్వసు మీద. ఓకేనా. దశానాథుడి నక్షత్రం మీద ఉన్నాడు చూడండి. అవునండి. ఫైనల్ గా బుధుడిని చూడండి. గురు నక్షత్రం మీద ఉన్నాడు ఆయన కూడా. అవునండి. విశాఖ మీద. సో మనకి మెయిన్ ఇది రావడం ఇంపార్టెంట్. దశాభుక్తి అంతరా సెన్సిటివ్ జోన్ మీద ఉన్నాయి అంటే పరస్పరం ఒకళ్ళ నక్షత్రం మీద ఇంకొకరు, ఈయనైతే సెన్సిటివ్ జోన్ మీద కనిపిస్తున్నాడు మనకి. సో పర్ఫెక్ట్లీ అన్ని గ్రహాలు సెన్సిటివ్ జోన్ మీదకి వచ్చినాయి కదా. మనకి గురువు వచ్చేసాడు ఆటోమేటిక్ గా. సో ఇప్పుడు మనకి నేను ఇందులో
24వ తేదీన అత్యంత అనుకూలంగా ఉందని కన్సిడర్ చేస్తాను. ఎందుకు 24వ తేదీన ఈయన చంద్రుడు గురు నక్షత్రం మీద చార చేస్తూ కుజుడితో కంజంక్షన్ లోకి వచ్చాడు. కాబట్టి నేను బుధుడే తీసుకున్నాను ఇదే పీరియడ్ లో, కుజుడిలో గురువులో బుధుడు. ఎందుకంటే మనకి వాళ్ళ ముగ్గురే ఉన్నారు కదా, అవునండి. అందుకే 26వ తారీఖు లోపలనే అయిపోవాలని కన్సిడర్ చేస్తాం మనం. చూడండి అప్పుడు పర్ఫెక్ట్ 26వ తారీఖు లోపల ఎప్పుడు వస్తుంది అనుకుంటే చంద్రుడు గురు నక్షత్రం మీద కుజుడితో కంజంక్షన్ లోకి వచ్చిన రోజున. సో పర్ఫెక్ట్ గా డేట్ ఎలా చూడండి 24వ తారీఖు. ఇప్పుడు ఒక్కసారి నేను మీకు గోచారంలో ఈ గ్రహాలు ఉన్న ప్లేస్ నుంచి జన్మజాతకంలో ఉన్న ప్లేస్ కున్న స్థితి చూపిస్తా చూడండి. గురువు గోచారంలో ఇక్కడ ఉన్నాడు ప్రెసెంట్, వృషభ రాశిలో 26 డిగ్రీల దగ్గర ఉన్నాడు. ఉంటూ జన్మజాతకంలోని దశానాథుడితో ట్రైన్ లో ఉన్నారు చూసారా, మార్స్ ట్రైన్ ఇక్కడ ఉన్నాడు ఆయన చూసారా, పర్ఫెక్ట్ గా వచ్చాడు. నేను ఇందాక చెప్పాను రూల్ వస్తాడండి అని. బుధుడిని చూడండి ఇప్పుడు ఒకసారి. బుధుడు జన్మజాతకంలోని గురువుతో ఎస్ఎక్స్టీ. ఓకే, ఇక్కడ ఉన్నాడు గురువు బుధుడు 21 డిగ్రీలు తులాలో, ఈయనేమో 23 డిగ్రీలు ధనస్సులో. ఎస్ఎక్స్టీ ఇక్కడ నుంచి ఈ రాశి నుంచి ఈ రాశికి 60 డిగ్రీ అర్ధకోణం. సెక్స్టైల్ పర్ఫెక్ట్ గా ఏర్పడింది చూడండి. ఇక్కడ కూడా దశాభుక్తి అంతర్నాథులు పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు అత్యంత అనుకూలంగా కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఈ గురు భుక్తిలోనే ఎందుకు ప్రమోషన్ వచ్చిందండి అంటే, గురువు పొజిషనల్ స్టాటస్ కలిగిన శని సభలో ఉంటూ శని చేత చూడబడుతున్నాడు కూడా అండి చార్ట్ లో. కానీ ఆయన నక్షత్రాధిపతి అయిన శుక్రుడు కూడా, గురువు దశమాధిపతి నక్షత్రంలో ఉన్నాడు చార్ట్ లో. 110 ఇస్తున్నాడు శుక్రుడు, 5 ఉంది అది ఓకే, కానీ 110 ఇస్తున్నాడు. శని సభలో ఉన్నాడు, శని దశమంలో ఉంటూ ఈయన చూస్తున్నాడు. అందుకే డెఫినెట్ గా గురువు పడిలో ప్రమోషన్ వస్తుంది అనమాట. కొన్నిసార్లు ఏం జరుగుతుంది మీకు, రవి గాని లేదా జూపిటర్ గాని లేదా ఈ దశాంతరదశ నదులు కానీ సెన్సిటివ్ జోన్ మీద కనిపించకపోవచ్చు కూడా. ఓకేనా, అప్పుడు ఈవెంట్ మరి ఎలా ప్రిడిక్ట్ చేయాలండి? దశాభుక్తి అంతర్నాదులు మాత్రమే కాకుండా ఏవైనా 3 ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికెంట్స్ ఒకరితో ఇంకొకళ్ళు అనుకూలంగా రావడం, మెయిన్ కస్ప్ తోటి అనుకూలంగా రావడం, ఇలాంటివి జరుగుతాయి. సో దాని రూల్ ఆఫ్ 3 అని అంటాం అనమాట. ఓకేనా, అలాంటి కేసెస్ కూడా మనం చూద్దాం ముందు మనం. ఓన్లీ రూల్ ఆఫ్ 3 ఎలా వర్కౌట్ అవుతుంది సెన్సిటివ్ జోన్ లేకుండా, అది కూడా చూద్దాం.